నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎట్లా ఉన్నారు పిల్లలు? దేవుని మహాకృపను బట్టి మరి అందరినీ దేవుడు ఎంతగానో దీవించి కాపాడి తన రెక్కల కింద కాయుచున్నాడు మిమ్మల్ని అందరినీ. కాబట్టి మనం ఆ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మళ్ళీ మీరందరూ ఎంతో మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ వీక్ దాదాపు 13 చిల్డ్రన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈసారి. మరి మంచి బైబిల్ స్టోరీ కూడా మనకు రెడీగా ఉండే ఈ వీక్. మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు, ప్రేమిస్తున్నాడు. మరి కాబట్టి మరి మీరు ఆయన కొరకు కూడా వాడబడుచున్నారు కాబట్టి యేసయ్య ఎంతో సంతోషిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లోడు మరచిపోకుండా దేవుని కొరకు 10 నిమిషాలు 15 నిమిషాలు సమయం ఇవ్వండి. వీడియోస్ రికార్డింగ్ చేయండి, చక్కటి పాటల ద్వారా, చక్కటి మెమరీ వర్స్ ద్వారా, ప్రేయర్ ద్వారా దేవుని స్తుతించండి. మరి దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు. మీకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తున్నాడు యేసయ్య. ముఖ్యంగా కరోనా నుంచి కాపాడుతున్నాడు. ఓకే, మరి అందరం మరి ఇంకోటి ప్రార్థన చేద్దాం. రెగ్యులర్గా విడవబడ్డ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాము. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారికి ప్రార్థన చేద్దాం. ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. జస్ట్ దేవా వారిని ఆ కోవిడ్ నుంచి రక్షించు దేవా. వారు మరి ఇంకా ఎవరికన్నా ఇంట్లో అవసరతలు ఉంటాయి, ఆ అవసరతల కొరకు కూడా ప్రార్థన చేయండి. హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఎసెన్షియల్ కమాడిటీస్, వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు మన సంఘస్థులు బాధపడొద్దు. మనం అందరం ప్రార్థన చేద్దాము. ఎట్ ద సేమ్ టైం మరి మంచి కార్యక్రమాలు చేద్దాం. ఈ వారం మరి మనం మంచి కార్యక్రమాలతోటి ఆరంభించుకుందాం. మరి ఈ వారం మనం చక్కటి ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము. మనకు ప్రణీత్ ప్రార్థన చేసి వినిపిస్తాడు. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక. దేవుడా, మాకు ఇంత మంచి దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. దేవా, మరి బ్లాక్ ఫంగస్ కరోనాని మీ కాళ్ళ కింద తొక్కి వేయించున్నాం దేవా. దేవా, మరి అందరు ఫ్యామిలీస్ని కాపాడండి దేవా. టీచర్స్ ఫ్యామిలీస్ని కాపాడండి, చిల్డ్రన్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరినీ కాపాడండి, పాస్టర్స్ని కాపాడండి, వాళ్ళ ఫ్యామిలీస్ని కాపాడండి దేవా. మరియు ఎవ్వరికి ఏ ఆపద రాకుండా చూడండి దేవా. జ్ఞానసుందర అంకుల్ని కాపాడండి, వాళ్ళ ఫ్యామిలీస్ని కాపాడండి దేవా. మాకు ఏ ఆపద రాకుండా చూడండి దేవా. మీ సంఘాలు త్వరగా తెరుచుకునేటట్టు చూడండి దేవా. ప్లీజ్ దేవా, ఎవ్వరికి ఏ ఆపద రాకుండా చూడండి దేవా. ఈ చిన్ని ప్రార్థన ఆలకించాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ప్రణీత్, చక్కటి ప్రార్థన చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎవ్రీ వీక్ పంపి నాన్న. ఓకే, ఇప్పుడు ఒక బైబిల్ రీడింగ్ చూద్దాం. ఈబి జెసింతా ఎలిన్. Reading from the Holy Bible, Psalms chapter 1 verse 1 to 4. Blessed is the one who does not walk in the step with the wicked, or stand in the way that sinners take, or sit in the company of mockers, but whose delight is in the law of the Lord, and who meditates on his law day and night. That person is like a tree planted by streams of water, which yields its fruit in season, and whose leaf does not wither. Whatever they do prospers. Not so the wicked, they are like chaff that the wind blows away. This is the word of the Lord. Thanks be to God. థ్యాంక్ యూ జెసింతా. గాడ్ బ్లెస్ యూ నాన్న. చక్కటి బైబిల్ రీడింగ్ చేసినావు. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు ఒక చక్కటి యాక్షన్ సాంగ్ చూద్దాము. మరి అమూల్య అండ్ అనన్య ఇద్దరు సిస్టర్స్ చక్కటి పాటలు ఎవ్రీ వీక్ వాళ్ళు రికార్డింగ్ చేసి పంపిస్తుంటారు. నేను ఎప్పుడన్నా ఏదైనా మెసేజ్ పెట్టగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటారు. మీరు కూడా అందరు రెస్పాండ్ కాండి. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మనకు రికార్డింగ్ చేయాలి, పంపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. Hi everyone, my name is Amulya. Hi everyone, my name is Ananya. Today we are going to sing Esaya Namamu Na Prana Raksha song. Esaya Namamu Na Prana Raksha
ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష నాశనకరమైన తెగులుగనా భయపడను నేను భయపడను నాశనకరమైన తెగులుగనా భయపడను నేను భయపడను యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష రోగ భయం మరణ భయం తొలగిపోవు యేసు నామములో రోగ భయం మరణ భయం తొలగిపోవు యేసు నామములో యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష అపాయమేమియు డరికి రాదు కీడనలు గడికి రాదు అపాయమేమియు డరికి రాదు కీడనలు గడికి రాదు యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష పరలోక తండ్రి నన్ను కన్నను పరలోక తండ్రి తోడయుండను పరలోక తండ్రి నన్ను కన్నను పరలోక తండ్రి తోడయుండను యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష థ్యాంక్ యూ ఇప్పుడు ఒక మంచి బైబిల్ రీడింగ్ చూద్దాము. మనకు ప్రిన్సీ చదివి వినిపిస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను కీర్తనలు 23 చదవబోతున్నాను. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కలిగి నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిన్ను కొలుచున్నది. నేను బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమంలో నా వెంట వచ్చు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. థ్యాంక్ యూ ప్రిన్సీ, గాడ్ బ్లెస్ యూ. చక్కటి బైబిల్ రీడింగ్ చదివినావు బేటే. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక మెమరీ వర్స్. గ్లోరీ. Hello everyone, praise the Lord. My name is Sabbi Mother Glory. I am going to tell a memory verse. నన్ను బలపరచు క్రీస్తు నందు నాకు సమస్తం సాధ్యమే. ఫిలిపియన్ 4:13. నీవు నడుచు నీ మార్గం నన్నిట్లోని దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ 1:9. థ్యాంక్ యూ గ్లోరీ. చక్కటి మెమరీ వర్స్ చెప్పినందుకు దేవుడు నేను దీవించను గాక. ఎవ్రీ వీక్ పంపినానా. ఇప్పుడు ఒక చక్కటి స్కిట్ చూద్దాము. మనం చాలా రోజులు ఆ స్కిట్ చూడక, ఎందుకంటే షారోన్ ఫ్లారెన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మనకు స్కిట్స్ రావడం ఆగిపోయినాయి. కాబట్టి మీరు కూడా స్కిట్స్ కొరకు ట్రై చేయండి. ఇప్పుడు మనకు షారోన్ అండ్ ఫ్లారెన్స్ ఇద్దరు కలిసి ఒక చక్కటి స్కిట్ చేసి వినిపిస్తారు. చూడండి. Everybody, my name is Sharon. Thank you for giving this opportunity. MB Bethel Church Gnanasundar sir. Thank you. Now the script will be start. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pouches. He leads me beside the still waters. He restores my soul in the paths of his name's sake. Though I walk through the valley of the shadow of death, I will fear no evil. You are
are with me, your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cups run over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in my house, Lord, forever. Amen. ఎవ్రీ డే నువ్వు బైబిల్ చదువుకుంటూనే ఉంటావు. నాలాక ఇన్స్టాగ్రామ్ ఇంకా వీడియోస్ చేస్తూ ఉండొచ్చు కదా. లైక్స్ ఆఫ్ లైఫ్ నాకు అవన్నీ అవసరం లేదు, నాతో జీసస్ ఉంటే చాలు. రోజు బైబిల్లో ఏమున్నది ఎంతలా చదువుతున్నావు? ఏసే మన రక్షకుడు, ఏసే మన కోసం శిలువ పైన మరణించి తిరిగి లేచింది. జస్ట్ ఒక 15 minutes బైబిల్ చదవచ్చు కదా అక్క. సరే, నువ్వు అన్నట్టే నేను బైబిల్ చదువుతా. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green patches. He leads me beside the still waters. He restores my soul in the paths of the righteous of His name. Lead the walk to the shadow of the death. I will fear not. You are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anointed my head with oil, my cups run over. Surely goodness and mercy shall follow all the days of my life, and dwell in my home. Lord, forgive it. Amen. నాకు వీడియోస్ చేస్తే ఆనందం రాలేదు, బైబిల్ చదివితే చాలా ఆనందం వచ్చింది. Do not waste your time by using Instagram, Facebook, YouTube, all etc. You should save your time with God. Do everyday family prayers, read Bible, all etc. Thank you. Thank you. థ్యాంక్ యూ షారోన్ అండ్ ఫ్లారెన్స్, చక్కటి స్కిట్ చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము, అభినవ్ అండ్ అలెక్స్. Yeah.
థ్యాంక్ యూ అభినవ్ అండ్ అలెక్స్ చక్కటి పాట పాడినందుకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. ఎలియాన్ జేకబ్ రాల్స్. Psalm 91. He who dwells in the secret place of the Most High shall abide in the shadow of the Almighty. I will say unto the Lord, He is my refuge and my fortress, my God in whom I trust. Surely He shall deliver you from the snare of the fowler and the perilous pestilence. He shall cover you with His feathers, and His wings will find refuge. His truth shall be a shield and buckler. You will not be afraid of the terror by night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in darkness, nor the plague that lays waste at noonday. 1,000 may fall at your side, 10,000 at your right hand, but it shall not come near you. Only with your eyes you shall see the reward of the wicked, because you have made the Lord your refuge and the Most High dwelling place. No evil shall befall you, no plague shall come near your dwelling. For He will set His angels upon you, they shall bear you up in all your ways, lest you dash against a stone. You will tread upon the lion and cobra, and the young lion and the serpent you will trample underfoot. Because He has set His love upon me, I will deliver him. I will set him on high, because He has known my name. When He calls me, I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. With long life I will satisfy him and show him my salvation. థ్యాంక్ యూ ఎలియాన్ జేకబ్ రాస్. మరి చక్కటి మెమరీ వర్స్ చెప్పినందుకు. చాలా రోజుల తర్వాత నువ్వు సండే స్కూల్ ఇన్వాల్వ్ అయినావు కాబట్టి ఎవ్రీ వీక్ మీరిద్దరు బ్రదర్స్ మరి చక్కటి పాటలు కానీ ఏవైనా కానీ మరి మీరు రెగ్యులర్గా పంపించండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాం. ఈబి చార్లెస్ బెన్నెట్. Praise the Lord. Today's memory verse is Ephesians chapter 6, verse 1 to 3. Children, obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment, with a promise, so that it may go well with you, and that you may live long life on the earth. Thank you. థ్యాంక్ యూ చార్లెస్. చక్కటి మెమరీ వర్స్ చెప్పినందుకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక చక్కటి పాట విందాము. జాజ్ ప్లే చేస్తూ మరి జాజ్ నేర్చుకుంటున్నాడు వైఏ షెర్విన్ సాలమన్. మరి చక్కటి పాట పాడి వినిపిస్తాడు, వినండి. My name is Sherwin. Today I'm going to sing a song.
థ్యాంక్ యూ షర్విన్. మరి చాలా రోజుల తర్వాత వస్తున్నప్పటికీ నువ్వు మరి ఇంతకుముందు కూడా పంపించినావు, మరి రెగ్యులర్ ఇట్లనే పంపినానా. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ రీడింగ్ చూద్దాము. పిఎస్ సాల్మోన్ సాత్విక్ బ్రైటీ. ప్రైజ్ ద లార్డ్. నేను సోలమన్ సాత్విక్. ఈరోజు నేను ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవబోతున్నాను. మీరు మీ యెహోవా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవా భూమి మీదున్న ప్రజలందరికంటే మమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు. పట్టణంలో పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ నాన్న. మరి చక్కటి బైబిల్ రీడింగ్ చేసినందుకు గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. జేసన్ హెన్స్. మరి పిల్లోడు, చిన్న పిల్లోడు, మరి రెగ్యులర్గా మనకు పంపిస్తున్నాడు. బిడ్డ కొరకు ప్రార్థించండి అందరు. Peter's disciples are Peter and James, John, Philip, Bartholomew, Matthew, Thomas, Alphonse, Simon, James, Judas. థ్యాంక్ యూ జేసన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. షెర్రీ ఫెలిసియా. మరి ఇది రిలేటెడ్ టు బైబిల్ స్టోరీ. ఈరోజు హెమీమా చెప్పబోచున్న మనకు బైబిల్ స్టోరీకి ఇది రిలేటెడ్. మరి హెమీమా వాళ్ళ మమ్మీ కాబట్టి మరి చక్కటి మెమరీ వర్స్ పాప ద్వారా చెప్పించి మరి తను స్టోరీకి ప్రిపేర్ అయ్యారు. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Proverbs 3:5. థ్యాంక్ యూ హెమీమా టీచర్. గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికి కూడా నువ్వు మాకు సమయం తీసి బైబిల్ స్టోరీ పంపించినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు, మీ ఫ్యామిలీస్ని దీవిస్తాడు, మీ జాబ్స్ని దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ నాన్న. అలాగే మరి ఇప్పుడు మనము చక్కటి బైబిల్ స్టోరీ చూద్దాము. హెమీమా టీచర్ గారు మనకు చెప్తారు, మంచిగా వినండి. మరి నోట్స్ ఏదైనా రాసుకోవాలంటే పెట్టుకోండి, మరి పాయింట్స్ ఏదైనా రాసుకోవాలంటే అన్నీ తెచ్చుకొని కూర్చొని మరి చక్కగా బైబిల్ స్టోరీ వినండి. ఓకే, ఎంజాయ్. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge Him and He will make your path straight. Proverbs 3rd chapter verses 5-6. Good morning children. How are you all? Hope you all are doing good. ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్ పాండమిక్ టైంలో ఐ హోప్ యు ఆల్ ఆర్ సేఫ్ అండ్ ఫైన్ అట్ యువర్ హౌస్ అండ్ యూఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్, మాస్క్ వేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ప్లీజ్ బీ సేఫ్, స్టే అట్ హోమ్. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్లో మనకి వాట్ వీ రియల్లీ నీడ్, whom we need to trust అనేది very very important. Don't trust our neighbors. We are not supposed to trust people, but we are supposed to trust Lord. అది మనకి బైబిలే చెప్తుంది. ఏమని చెప్తుంది? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటుంది. సో మన బైబిల్లో కూడా దెర్ ఆర్ మెనీ హీరోస్ హూ ట్రస్టెడ్ గాడ్. అండ్ దేవుని ట్రస్ట్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, వాట్ వీ గెట్ అండ్ వై వీ నీడ్ టు ట్రస్ట్ లార్డ్ అనేసి మనం తెలుసుకున్నాం. సో there are many heroes of the Bible, but we will learn about few of them today. అందులో ఎస్పెషల్లీ డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్, వాట్ దే హ్యావ్ గాన్ త్రూ. మీకు అందరికీ కూడా డానియల్ గురించి యూ హ్యావ్ హర్డ్ అండ్ లైఫ్ హిస్టరీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ విధంగా గో త్రూ అయినారు అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళొకసారి మనము దాన్ని రిమైండ్ చేసుకుందాం. ఓకే, దెన్ ఇన్ బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 నుండి చాప్టర్ 3 వరకు ఏమేమైతే ఉందో ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ విత్ యూ. సో ఇందులో ఫస్ట్ చూసుకుంటే జెహోయాకిమ్
king. Who is he ante? He is king of Judah. So tanu rule chestunna time lo 3rd year of his reign ఏమవుతుందంటే బాబిలోన్ యొక్క king, he is king of Babylon. Who is he? King Nebuchadnezzar. King Nebuchadnezzar ఈ యొక్క 3rd year of reign లో ఎవరిది? జెహోయాకిన్ king 3rd year of his reign. ఈ నెబుకద్నెజర్ కింగ్ ఆ యొక్క జెరూసలేంని బిసీజ్ చేశారు, దాన్ని ముట్టడి వేశారు. వేసినప్పుడు దేవుడు జెహోయాకిన్ కింగ్ని ఇంకా అక్కడ ఉన్న కొన్ని ఆర్టికల్స్ ఏవైతే టెంపుల్ ఆఫ్ గాడ్లో ఉన్నాయో ఆ ఆర్టికల్స్ని ఈ యొక్క నెబుకద్నెజర్ కింగ్కి అప్పచెప్తారు అనమాట. ఆ టైంలో నెబుకద్నెజర్ కింగ్ he will ask his chief official to bring few young men, ఎవరైతే మంచి హ్యాండ్సమ్ ఉంటారో, ఎవరైతే చాలా ఇంటెలిజెంట్ ఉంటారో, ఎవరైతే చాలా క్విక్గా లెర్న్ చేస్తారో, ఎవరైతే క్విక్గా అండర్స్టాండ్ చేసుకుంటారో, అండ్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద రాయల్ ఫ్యామిలీ అండ్ హూ ఆర్ ఇన్ ద నొబిలిటీ, వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తాడు అనమాట. ఎందుకనంటే వాళ్ళకి ఈ యొక్క బాబిలోనియన్ లాంగ్వేజ్ని టీచ్ చేసి వాళ్ళకి ఈ బాబిలోనియన్ కింగ్డమ్ గురించి దే విల్ టీచ్ దెమ్, సో దాట్ వాళ్ళని ఈ యొక్క కింగ్ సర్వీస్లో యూజ్ చేసుకోవడానికి నెబుకద్నెజర్ కింగ్ వీళ్ళని క్యాప్టివ్స్ లాగా తీసుకొని రమ్మంటారు అనమాట. సో ఈ చీఫ్ ఆఫీషియల్ కొందరిని జెరూసలేం నుండి తీసుకొని వెళ్తారనమాట. సో వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కింగ్ ఏం చేస్తారంటే he will assign few, like he will ask them to take few amount of, like some amount of food from the royal table. ఏదైతే కింగ్ యొక్క టేబుల్ ఉంటుందో అక్కడ నుండి రాయల్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ వైన్, ఈ రెండు కూడా వాళ్ళకి మంచిగా పౌష్టికాహారం. ఎందుకంటే రాయల్ టేబుల్లో డెఫినెట్లీ దెల్ బి వెరీ గుడ్ ఫుడ్, మంచి ప్రోటీన్ డైట్ ఉంటుంది కాబట్టి he will ask them to take that food and give this wine to those people and వాళ్ళని మంచిగా ట్రైన్ చేయాలని చెప్తారనమాట. ఎన్ని డేస్, ఎంత టైం అంటే they need to be trained for 3 years. సో ఆ టైంలో ఈ జెరూసలేం నుండి తీసుకొచ్చిన క్యాప్టివ్స్లో జూడా నుండి ఈ 4 people ఉంటారు. ఎవరెవరంటే డానియల్, హనన్యా, మిషాయల్ అండ్ అజరయా. వీళ్ళని ఈ 4 పీపుల్ని దే విల్ బి బ్రింగింగ్ దెమ్ యాజ్ క్యాప్టివ్స్. అయితే చీఫ్ ఆఫీషియల్ వీళ్ళని తీసుకొచ్చి దే విల్ రీనేమ్ దెమ్. సో డానియల్ని బెల్తెషాజర్ అని, హనన్యాని షడ్రక్ అని, మిషాయల్ని మెషక్ అని, ఇంకా అజరయాని అబెద్నుగో అని హీ విల్ రీనేమ్ దెమ్. సో వీళ్ళని రీనేమ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క రాయల్ ఫుడ్ని, రాయల్ వైన్ని సర్వ్ చేయడానికి చూస్తారనమాట. సో అప్పుడు వెంటనే డానియల్ దాన్ని డినై చేస్తాడు, ఒప్పుకోడు. మాకు మాత్రం ఈ యొక్క ఫుడ్, ఈ యొక్క వైన్ మాత్రం మాకొద్దు, ఎందుకనంటే వీ డోంట్ వాంట్ టు గెట్ డిఫైల్డ్ బై దాట్ ఫుడ్ అండ్ వైన్. మాకు ఏదన్నా వెజిటబుల్స్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి చాలు అని అంటాడు. అని చీఫ్ ఆఫీషియల్ రిక్వెస్ట్ చేసినప్పుడు చీఫ్ ఆఫీషియల్ ఏమంటాడంటే, అమ్మో ఇలా చేస్తే నా తల తీసేస్తాడు కింగ్, కాబట్టి ఐ కాంట్ డూ దట్, ప్లీజ్ గో విత్ దిస్ అని అంటాడు అనమాట. కానీ డానియల్ వాళ్ళ గాడ్ని ఒక 10 days కోసం అని రిక్వెస్ట్ చేశారు. మీరు ఒక 10 days చూడండి, యూ గివ్ అస్ వెజిటబుల్స్ అండ్ వాటర్, మేము ఎక్కడ ఫిజికల్గా ఏ విధంగా కూడా వీక్ అవ్వకుండా ఉంటామా లేదా అని మీరు టెస్ట్ చేయండి అని చెప్తారనమాట. ఎందుకనంటే చీఫ్ ఆఫీషియల్ అదే భయపడతాడు. ఏమనంటే, అమ్మో మీరు ఒకవేళ ఈ రాయల్ ఫుడ్ లేకపోతే వేరే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే మీ ఫిజికల్గా యూ విల్ గెట్ వీక్ అని చెప్పినప్పుడు, నో జస్ట్ టెస్ట్ అస్ ఫర్ జస్ట్ 10 days. ఒకవేళ ఇందులో ఇఫ్ యూఆర్ మేము ఒకవేళ మంచిగా ఉంటే ప్లీజ్ కంటిన్యూ విత్ దట్, లేదు అని అంటే దెన్ వీ విల్ సీ ఆఫ్టర్ దాట్ అని అంటారు అనమాట. సో అప్పుడు 10 days టైమ్ వాళ్ళకి, 10 days టైంలో వాళ్ళకి మంచి వెజిటబుల్స్ అండ్ వాటర్ మాత్రమే ఇస్తారు. దే విల్ నాట్ టేక్ ఎనీ ఫుడ్ ఫ్రమ్ ద కింగ్స్ టేబుల్. సో అప్పుడు ఆ 10 days చూసినప్పుడు వేరే మిగిలిన వాళ్ళు ఎవరెవరైతే ఈ ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళందరిలో చూసుకుంటే ఈ 4 కూడా దే ఆర్ వెరీ వెరీ ఫిట్ అండ్ ఫైన్, మంచి హెల్తీగా ఉండి, అండ్ మోర్ ఓవర్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దే ఆర్ వెరీ యాక్టివ్
అండ్ ఈ 10 daysలో కూడా దే ఆర్ వెరీ వెరీ గుడ్ కంపేర్ టు అదర్స్. సో అదే 3 years దే విల్ బి కంటిన్యూయింగ్ అనమాట. ఇంకా రాయల్ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ వెజిటబుల్స్ అండ్ వాటర్ తీసుకొని వాళ్ళ దేవుణ్ణి నమ్ముతూ వాళ్ళు అక్కడ ఆ యొక్క ట్రైనింగ్ పొందుకుంటారు అనమాట. సో వాళ్ళకి బాబిలోనియన్ లాంగ్వేజ్ ఇంకా అక్కడ ఒక దాని అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ అంతా కూడా పొందుకుంటారు. సో ఆఫ్టర్ 3 years దే ఆర్ బ్రాట్ టు కింగ్స్ కోర్ట్. తీసుకొచ్చినప్పుడు ఆ 3 years తర్వాత కింగ్ వాళ్ళని చూసినప్పుడు అక్కడున్న మెజిషియన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్ అందరి మధ్యలో కూడా ఈ నలుగురు దే ఆర్ స్టాండింగ్ 10 times ahead. అంటే 10 అంతలు ఎక్కువ నాలెడ్జ్తో 10 అంతలు ఎక్కువ విజ్డమ్తో ఎక్కువ ఇంటలెక్చువల్గా ఉంటూ వాళ్ళు అక్కడ దే ఆర్ స్టాండింగ్ టాప్. దే హ్యావ్ టాప్ ద హోల్ క్రౌడ్ అనమాట. సో కింగ్ వెంటనే వీళ్ళని అక్కడే ఉంచి లైక్ హీ విల్ కీప్ దెమ్ ఇన్ హిస్ సర్వీస్. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కింగ్ ఒక డ్రీమ్ వస్తుంది. సో ఆ డ్రీమ్ ఏంటి అనేది దాన్ని ఎవరు ఇంటర్ప్రిట్ చేశారని కింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీలో ఆల్ ఓవర్ ద కింగ్డమ్లో అడిగినప్పుడు దే విల్ ఆస్క్ అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్, ఆస్ట్రాలజర్స్, ఎంచాంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు అనమాట, కింగ్ మాకు ఏం డ్రీమ్ అది చెప్తే వీ విల్ ఇంటర్ప్రిట్ అని అన్నప్పుడు నో నేను ఆ డ్రీమ్ చెప్పను కానీ యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ఇట్ ఫర్ మీ అని అంటారు. సో ఆ టైంలో ఎవరు చేయనప్పుడు ఆ డ్రీమ్ ఏంటి అనేది అదంతా నేను ఇప్పుడు చెప్పట్లేదు, యూ ప్లీజ్ రీడ్ ఇట్. సో ఆ డ్రీమ్ని డానియల్ ఇంటర్ప్రిట్ చేస్తాడు. ఇంటర్ప్రిట్ చేసినప్పుడు కింగ్ విల్ బీ అస్టానిష్డ్. అసలు చాలా హీ విల్ బీ వెరీ హ్యాపీ విత్ డానియల్. ఎందుకంటే ఏదైతే డానియల్ ఆ డ్రీమ్ ఏంటి దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని చెప్పినప్పుడు, డ్రీమ్ ఎగ్జాక్ట్గా చెప్పినప్పుడు హీ విల్ బీ వెరీ షాక్డ్. సో ఎంతో హీ బీ వెరీ హ్యాపీ టు లిసన్ టు ఆల్ దట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ హీ విల్ కీప్ డానియల్ ఇన్ అ వెరీ హై పొజిషన్. అదే కింగ్స్ కోర్ట్లో కింగ్ కింద సర్వ్ చేయడానికి డానియల్ని పెట్టుకుంటాడు అనమాట. సో డానియల్ రిక్వెస్ట్ మీద షడ్రక్, మేషక్, అబెద్నెగోకి ముగ్గురికి కూడా మంచి పొజిషన్స్, అదే దే విల్ బికమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ బాబిలోన్. సో వాళ్ళంతా మంచి పొజిషన్లో దేవుడు నిజంగా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఏది కూడా ఏదైతే ముట్టొద్దో అవి ఏవి కూడా దే డిడ్ంట్ టచ్. దే హ్యావ్ టేకెన్ ఓన్లీ ప్లెయిన్ వెజిటబుల్స్ అండ్ వాటర్ అండ్ చాలా చాలా డీసెంట్గా అక్కడ ఏవైతే దేవునికి ఇష్టం ఉన్నాయో ఆ రకంగా ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఒక మంచి పొజిషన్లో పెట్టినాడు. దేవుడు అక్కడ డానియల్ పట్ల ఇంకా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ పట్ల కూడా దేవుడు గాడ్ హ్యాస్ షోన్ ఫేవర్ ఇన్ ఐస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఐస్ ఆఫ్ కింగ్, ఇన్ ఐస్ ఆఫ్ ద చీఫ్ ఆఫీషియల్. చీఫ్ ఆఫీషియల్ పేరు ఆస్పెనాస్. ఓకే, చీఫ్ ఆఫీషియల్ దగ్గర కూడా గాడ్ హ్యాస్ షోన్ ఫేవర్. సో ఆ టైంలో కింగ్ నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే హీ మేడ్ అన్ ఇమేజ్ ఆఫ్ గోల్డ్. ఎంత పెద్ద ఇమేజ్ చేస్తాడంటే ఇట్స్ ఆఫ్ 90 feet హైట్ అండ్ 9 feet వైడ్. చాలా పెద్ద ఇమేజ్. అది మొత్తము గోల్డ్ తోటి పెద్ద ఇమేజ్, పెద్ద ప్రతిమ చేసి పెడతాడు అనమాట. పెట్టేసి అందరినీ విల్ కాల్ ఆల్ ద సోర్సరర్స్, ఆస్ట్రాలజర్స్, ఇంకా అక్కడ ఎవరెవరైతే ఉన్నారో అడ్వైజర్స్, గవర్నర్స్, వీళ్ళందరినీ కూడా పిలిచి ఈ విల్ ఆస్ హిమ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. అందరు కూడా ఆ ఇమేజ్ చూసారు మా పైకి. చూసినప్పుడు కింగ్ ఏం చెప్తాడని అంటే, ఎప్పుడైతే మీకు హార్న్, ఫ్లూట్, ఇంకా హార్ప్, పైప్స్ ఇవన్నీ అట్ ద సేమ్ టైం ఒక మ్యూజిక్ ప్లే చేస్తారో ఆ టైంలో మీరందరు కూడా ఆ ప్రతిమకి, ఆ ఇమేజ్కి యూ హ్యావ్ టు బౌ డౌన్, దాని ముందు సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్తారన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఆ మ్యూజిక్ రాగానే వీళ్ళందరూ కూడా దాని ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. చేసినప్పుడు ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగో మాత్రం దానికి నమస్కరించారు. అయితే అప్పుడు అక్కడున్న కొన్ని ఆస్ట్రాలజర్స్ ఇది గమనించి కింగ్ దగ్గర వెళ్ళి, కింగ్ ఇక్కడ ఈ నలుగురు ఉన్నారు. సో వీళ్ళు ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగో దే ఆర్ ఇన్ అ వెరీ హై పొజిషన్స్ అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ డౌన్. అక్కడ వాళ్ళు ఆ ప్రతిమకి మొక్కట్లేదు, సాష్టాంగ నమస్కారం చేయట్లేదు.
అని చెప్పినప్పుడు కింగ్కి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చేసి ఏంటి ఇట్లా మీరు ఎందుకు చేయట్లేదు, ఇప్పటికైనా ఏం కాదు, మీరు ఇప్పటికైనా వెళ్ళి దాని ముందు మీరు సాష్టాంగ నమస్కరించండి, అప్పుడు ఐ విల్ లీవ్ యూ అని అంటాడు. లేకపోతే మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఫ్యూరీ ఫర్నెస్లో వేసేస్తాం, పెద్ద బర్నింగ్ ఫర్నెస్ ఉంటుంది, అందులో మిమ్మల్ని వేసేస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా దే ఆర్ వెరీ వెరీ ఫర్మ్ ఇన్ దేర్ ఫెయిత్, దే ఆర్ వెరీ వెరీ ఫర్మ్ ఇన్ దేర్ వర్డ్స్ రిగార్డింగ్ గోయింగ్ డౌన్. మేము అసలు అక్కడ సాష్టాంగ నమస్కారం చేయము, రాజా నువ్వు మమ్మల్ని బర్నింగ్ ఫర్నెస్లో వేసినా సరే, ఎందుకనంటే మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా సరే మేము మాత్రం దాని ముందు సాష్టాంగ నమస్కారం చేయమని ఖచ్చితంగా కింగ్కి చెప్తాడు. అప్పుడు కింగ్కి చాలా కోపం వచ్చేసి వాళ్ళని ఎంత కోపం వచ్చేస్తుంది అంటే వాళ్ళ ఆ యొక్క బర్నింగ్ ఫర్నెస్ది ఆ యొక్క ఫ్లేమ్ ఒక 7 times ఇంక్రీజ్ చేయమంటారు అనమాట. సో వాళ్ళ అక్కడ ఉన్న సోల్జర్స్ ఆ బర్నింగ్ ఫర్నెస్కి ఆ యొక్క ఫ్లేమ్ 7 times ఇంక్రీజ్ చేస్తారు. చాలా చాలా వేడి తగులుతూ ఉంటుంది ఇట్లా బయటికి. సో ఆ టైంలో సోల్జర్స్కి ఈ యొక్క ముగ్గురు యొక్క చేతులు కట్టేయమని చెప్తారు. వీళ్ళు ఒక లాంగ్ రోబ్స్లో టర్బన్స్ పెట్టుకొని వాళ్ళ ట్రౌజర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని కట్టేసి హీ లాస్ట్ దెమ్ టు పుష్ ఇన్ టు ద ఫర్నెస్. సో ఫర్నెస్లో ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి పడేసినప్పుడు ఆ వేడికి ఫస్ట్ సోల్జర్సే బర్న్ అయిపోతారు అనమాట. కానీ అక్కడ కింగ్ విల్ బి షాక్ టు సీ, ఈజ్ అమేజ్డ్ టు సీ that there is another person apart from these 3 persons, there is another 4th person standing with them in that furnace. అయితే అక్కడ వాళ్ళ అడ్వైజర్స్ని కింగ్ అడుగుతాడు, మనం ముగ్గురినే వేస్తున్నాం కదా, ఇక్కడ 4th person నాకు కనిపిస్తున్నాడు అంటే వాళ్ళు కూడా అవును అక్కడ 4th person ఉన్నారని చూసినప్పుడు హీఈస్ లైక్ కింగ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా సన్ ఆఫ్ గాడ్ కూడా ఈ యొక్క ఫర్నెస్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది అని కింగ్ చెప్తాడు. సో అక్కడ ఆ నలుగురు కూడా అలాంగ్ విత్ గాడ్ అండ్ 3 షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఈ ముగ్గురు ఇంకా దేవుడు, ఆ నలుగురు కూడా ఆ యొక్క ఫర్నెస్లో ఆ ఫ్లేమ్స్ చుట్టూ దే విల్ బి వాకింగ్. సో అది చూసినప్పుడు కింగ్ చాలా హిల్ బి అస్టానిష్డ్ అండ్ హీ విల్ కాల్ దీస్ 3 అవుట్ ఆఫ్ ద ఫర్నెస్. బయటికి రండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో బయటికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఆ యొక్క ఫర్నెస్ నుండి బయటికి నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం కూడా బర్నింగ్ స్మెల్ అసలు రానే రాదా, ఆ యొక్క ఫైర్ వాసనే రాదు వాళ్ళకి. ఈవెన్ వాళ్ళ యొక్క హెయిర్లో కూడా వాళ్ళ యొక్క బట్టలలో కూడా ఆ యొక్క వాసన రాదనమాట. సో అట్లా అంతగా దేవుడు వాళ్ళని కాపాడాడు. సో వెంటనే నెబుకద్నెజర్ కింగ్ ఇది రియలైజ్ చేసి ఏమని రియలైజ్ చేశారంటే దే హ్యావ్ ట్రస్టెడ్ దేర్ గాడ్, దే డిడ్ంట్ ఈవెన్ లిసన్ టు కింగ్స్ వర్డ్స్, కానీ దే ఆర్ వెరీ వెరీ వాళ్ళు దేవునికి చాలా ఒబే చేస్తున్నారు, దేవుణ్ణి వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళని కాపాడండి, ఏ దేవుడు కూడా ఇలా కాపాడడం అనేసి అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఏమనంటే వీళ్ళ అగేన్స్ట్ ఎప్పుడు కూడా వీళ్ళ దేవుని గురించి కానీ ఏది కూడా వీళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడదు, ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళని ముక్కలుగా నరికేస్తా అనేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తారనమాట. సో ఇందులో ఈ యొక్క చిన్న ఈ ఇన్సిడెంట్లో చూసుకుంటే ఈ ముగ్గురు అలాంగ్ విత్ డానియల్ దే హ్యావ్ ట్రస్టెడ్ గాడ్ కదా. వెన్ గాడ్ ఈజ్ విత్ అస్ హూ క్యాన్ బి అగేన్స్ట్ అస్. సో దేవుడు మనతో ఉన్నప్పుడు మన అగేన్స్ట్గా ఏ వెపన్ ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకనంటే దేవుడు మనల్ని కాపాడతాడు. కాబట్టి వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఈ పాండమిక్ టైంలో మాత్రం మనం ఎన్నో కేసెస్ వింటున్నాం, ఎంతో బాధ, వేదన, ఎన్నో కష్టాలు ఇవన్నీ వింటున్నాం బయట. కాబట్టి మనం కూడా మన యొక్క హోప్ని లూజ్ చేయకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆ యొక్క ట్రస్ట్ ఉంచినప్పుడు డెఫినెట్లీ గాడ్ విల్ బీ విత్ అస్. మన యొక్క ఓన్ అండర్స్టాండింగ్లో మనము ఆధారపడొద్దు, కానీ దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు మనకి ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నారని అది చూసి దాని మీద మనం డిపెండ్ అయినప్పుడు డెఫినెట్గా మనకి ఎటువంటి ఆబ్స్టికల్ వచ్చినా కూడా దేవుడు అది తీసేస్తాడు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో మనకి డిఫికల్ట్ అవుతుంది, ఒక ఆన్సర్ డిఫికల్ట్ అవుతుంది అన్నప్పుడు వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు
help us. Definitely God will give us knowledge, give us wisdom. ఆ యొక్క శత్రు దేశంలో కూడా దేవుడు డానియల్కి వాళ్ళ ఫ్రెండ్స్కి దేవుడు మంచి నాలెడ్జ్, మంచి విజ్డమ్ ఇచ్చి మంచి పొజిషన్లో పెట్టినాడు కదా. అలా దేవుడు మనల్ని కూడా మన యొక్క శత్రువుల మధ్యలో హీ ప్రిపేర్ టేబుల్ బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎనిమీస్ అని ఉంది. సో దేవుడు మన యొక్క శత్రువుల మధ్యలో మన యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ గాడ్ విల్ బీ విత్ అస్, గాడ్ విల్ హెల్ప్ అస్ అవుట్. మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ థింక్ దట్ అయ్యో వీఆర్ అలోన్, ఇక్కడ ఎవరున్నారు మనకైతే ఎవరు కనిపిస్తలేదు, ఇక్కడ ఆల్ అలోన్ ఉన్నా అనుకోవద్దు. ఎందుకంటే గాడ్ ఈస్ విత్ అస్ అండ్ గాడ్ విల్ గివ్ అస్ విజ్డమ్. గాడ్ విల్ మనము ఏది చేయాలి ఏది చేయొద్దు అనేది దేవుడు మనకి విజ్డమ్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం దేవుడిని అడిగినప్పుడు, దేవుడి మీద ట్రస్ట్ చేసినప్పుడు. మనం అడిగి వెంటనే దేవుడిని అడిగేసినా కదా అయిపోయింది అని ఇంకా వస్తలేదు అని మనము అపనమ్మకం పెట్టుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దేవుడు ఆయన టైమింగ్లో హీ విల్ వర్క్ వండర్స్. కాబట్టి మనము వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విత్ ఆల్ అవర్ హార్ట్, కంప్లీట్ హార్ట్. ఓకే, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా అని అంటాడు దేవుడు. అంటే కొంచెం విశ్వాసం ఉన్నా దట్ షుడ్ బి కంప్లీట్. చిన్న ఆవాలు చూస్తున్నారా ఎప్పుడైనా? ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ అండ్ రౌండ్, కంప్లీట్ ఉంటుంది అది. సో అట్లా మన విశ్వాసం కూడా కంప్లీట్గా ఉన్నప్పుడే దేవుడు మన యొక్క పాత్స్ని హి విల్ స్ట్రైటన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ హేమీమా, మరి చక్కటి బైబిల్ స్టోరీ చెప్పినందుకు, ప్రిపేర్ అయినందుకు. అలాగే శామ్ బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి చక్కటి కార్యక్రమం మనం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి అలాగే మరి చక్కటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా పంపించండి, రికార్డింగ్స్ చేయండి, సమయం ఇవ్వండి ప్లీజ్. దయచేసి పేరెంట్స్కి, పిల్లలకి మరి ఇది నా రిక్వెస్ట్. మరి ఎందుకంటే మనం చక్కటి ప్రోగ్రామ్ మనం చేయాలి కాబట్టి మీరందరూ పంపించండి. ఈ పాండమిక్లో మరి స్కూల్స్ కూడా హాలిడేస్ ఉన్నాయి, మీకు హాలిడేస్ స్కూల్స్ ఉన్నప్పటికి కూడా మీరు సమయం తీయాల్సిందే, పంపించాల్సిందే. కొంచెం 10 minutes జస్ట్ మీకు వచ్చిన ఏ పాటనైనా పాడండి, ఏ మెమరీ వర్స్ అయినా చెప్పండి. బైబిల్ రీడింగ్కు ఏదైనా బైబిల్ రీడింగ్ తీసి చదివించవచ్చు, మమ్మీ వాళ్ళు చెప్తారు. ప్రేయర్, వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే అవసరం ఉండదు. సాంగ్ ఒకటే మనం ప్రిపేర్ కావాలి. ఓకేనా? కాబట్టి అన్నీ చక్కటి ప్రోగ్రామ్స్ మీరు రెగ్యులర్గా పంపించమని వేడుకొంచున్నాం. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామనకు వేలాది వందనాలు. మహిమగల దేవ, మహోన్నతుడా, గొప్ప తండ్రివి నాయన, ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి దేవా, నీకు వందనాలు తండ్రి దేవా. నాయన ఎంతగానో మమ్మల్ని దీవించి తండ్రి దేవా నీ కొరకు నిలబెట్టుకొని వాడుకుంటున్నావు తండ్రి దేవా. ఈ పాండమిక్లో తండ్రి దేవా మీరు మమ్మల్ని దీవించి కాపాడుచున్నందుకై వందనాలు తండ్రి దేవా. నువ్వు మంచి దేవుడవు తండ్రి దేవా, పిల్లల్ని దీవించినవు తండ్రి దేవా. వాళ్ళకి ఇచ్చిన టాలెంట్స్ నీ కొరకు వాడుకుంటున్నారు తండ్రి దేవా. పేరెంట్స్ కూడా నాయన వారికి కోఆపరేట్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా. టీచర్స్ అందరు కూడా నాయన ఎంత చక్కగా నాయన మరి బైబిల్ స్టోరీస్కి ప్రిపేర్ అయ్యి పంపిస్తున్నారు తండ్రి దేవా. వారిని కూడా దీవించమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. నాయన మరి అలాగే తండ్రి దేవా మరి నాయన కౌన్సిల్ వారిని దీవించండి నాయన. అలాగే నాయన ఉమెన్స్ యూత్ వింగ్స్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవా. మరి సంఘ పెద్దలు నాయన మరి అలాగే డీకన్స్ వారిని కూడా నాయన దీవించండి నాయన. రెక్కల కింద కాచి కాపాడండి తండ్రి దేవా. మమ్మల్ని అందరినీ నాయన మరి ఈ విధంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు నాయన. మరి చర్చ్ ప్రోగ్రామ్ కూడా చక్కగా నాయన యూట్యూబ్లో వస్తున్నది తండ్రి దేవ. ప్రతి ఒక్కరు నాయన సండే దాన్ని చూసి నాయన దాంట్లో పాలు పంపులు అయినా సండే సర్వీస్లో వాళ్ళు ఉన్నట్టు వారిని దీవించమని, నీ సన్నిధిలో ఉన్నట్టు దీవించమని వేడుకొంచున్నాం తండ్రి దేవ. మరొకసారి తండ్రి దేవ నాకు కూడా నాయన మీరు ఇచ్చిన నాయన ఈ తరుణంకై వందనాలు చెల్లిస్తున్న దేవా. నాయన మీరు నాయన నన్ను నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకై కూడా వందనాలు తండ్రి దేవ. నా ఫ్యామిలీని దీవించండి, నా పిల్లల్ని దీవించండి తండ్రి దేవా. అలాగే తండ్రి దేవ ముఖ్యంగా మా పాస్టర్స్ తండ్రి దేవా ఎన్నో నాయన మరి ఫంక్షన్స్కి కూడా వాళ్ళు అటెండ్ కావాల్సి వస్తున్నది తండ్రి దేవా. వారిని దీవించండి నాయన, వారిని క్షేమంగా నాయన కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. మరొకసారి తండ్రి దేవా నీ పాద సన్నిధిలో నాయన మేము మొరపెట్టుకుంటున్నాం నాయన. విడవబడ్డ కుటుంబాలను ఓదార్చే దేవుడవు తండ్రి దేవా. కరోనాతో ఉన్న బిడ్డలని నాయన మీరు కాపాడండి తండ్రి దేవ. హాస్పిటల్స్ నుంచి వారిని ఇంటికి తెండి తండ్రి. హోమ్ క్వారంటైన్ ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి దేవా. నాయన ఏ బిడ్డనైనా మేము వదులుకోలేము తండ్రి దేవా. ఇప్పటికీ ఎంతోమందిని నాయన మేము దేవా చనిపోయారు తండ్రి దేవా. మాకు ఎంతో బాధగా ఉన్నది తండ్రి దేవా. నాయన మీరే తండ్రి దేవా
ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, మా సంఘస్థులందరినీ నాయన పెద్దవారిని చిన్నవారిని అందరినీ ఆశీర్వదించమని కొద్ది విన్నపములు ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి సేఫ్టీగా ఉండండి. అన్నీ ఇవేవైతే మనము గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టారో అది ప్రతి ఒక్క రూల్ మీరు ఫాలో చేయండి. మరి మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, బయటకి ఎక్కడైనా పోయి వస్తే మంచి స్నానం చేసుకొని ఇంటి లోపలికి రండి. మరి ఈ సెకండ్ వేవ్ చాలా డేంజర్గా ఉన్నది కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండమని వేడుకొంచున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.